Guys, come on guys, it's 2025. మనం ఇప్పటికీ కూడా స్కిన్ కేర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఉమెన్, అమ్మాయిలే చేయాలి, అబ్బాయిలు చేయకూడదు అనే ఎజంప్షన్లు ఉంటే యు ఆర్ రాంగ్. ఎందుకంటే యాక్నే ఇస్ నాట్ కూల్, డార్క్ స్పాట్స్ ఇస్ నాట్ కూల్. సో బేసిక్ స్కిన్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ద జెండర్. బట్ నాకు మీ బాగా అర్థమైంది, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది బ్రో. టైం ఎక్కడ, మనం మెన్ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. అమ్మాయిలకి అయితే టైం ఉంటుంది, వాళ్ళకి యూనో దే కేర్ అబౌట్ దేర్ స్కిన్ అలౌట్. కానీ మనకి ఎక్కడ టైం ఉంటుందని మీరు అనొచ్చు. అందుకే నేను ఈరోజు వీడియోలో జస్ట్ 5 minutes లో ఐఎమ్ గోనా టెల్ యూ హౌ టు డూ ద స్కిన్ కేర్. అండ్ ఇదే కాదు, లాట్ ఆఫ్ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్, అఫ్ కోర్స్ కొన్ని ఎక్స్పెన్సివ్ ప్రాసెసెస్ వాళ్ళు చేసుకున్నా సరే డే టు డే లైఫ్లో ఒక సింపుల్ గ్రూమింగ్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతారు. నౌ యూ మైట్ థింక్, బ్రో నా స్కిన్ మీద పింపుల్స్ ఏమీ లేవు, బట్ మీ కాంప్లెక్షన్ ఇష్యూస్ ఉండొచ్చు. బ్రో నాకు పింపుల్స్ ఉన్నా కానీ నేను ఫేర్గా ఉన్నాను. ఇట్ డజంట్ ఈవెన్ మ్యాటర్. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే, బట్ మీ స్కిన్ టైప్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. లెట్స్ స్టార్ట్ విత్ వన్ బేసిక్ థింగ్. ఇఫ్ యూ థింక్ యూ కెన్ యూజ్ జస్ట్ ఎనీ ర్యాండమ్ ప్రోడక్ట్, మార్కెట్లో దొరికి ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరిపోద్ది అని అనుకుంటే మాత్రం మీరు అక్కడే తప్పు స్టెప్ వేసారని అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోప్స్ తీసి పారేసండి. సోప్స్ ఇప్పుడు దాకా మీరు వాడుతుంటే మాత్రం ఎన్నిసార్లు చెప్పాను మన ఛానల్లో, సోప్స్ ఆర్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్, బాగా డీహైడ్రేట్ చేసేస్తాయి అవి. బట్ మీకు కన్ఫ్యూజన్ ఎక్కువ పెట్టించిన ఈ వీడియోలో. దట్ ఈస్ మై ఎండ్ గోల్. స్టెప్ బై స్టెప్ నేను ఇప్పటి నుంచో ఫాలో అవుతున్న రొటీన్ మీతో షేర్ చేస్తా వితౌట్ ఎనీ ఫిల్టర్స్. ఈ సింపుల్ స్టెప్ బై స్టెప్ రొటీన్ మీరు ఫాలో అయితే చాలు, పొద్దున్న లేచిన తర్వాత నుంచి నైట్ పడుకున్నంత వరకు యూ విల్ ఫీల్ ఫ్రెష్, క్లీన్ అండ్ గ్లోయింగ్, జస్ట్ లైక్ యువర్ క్రష్ టెక్స్టెడ్ యూ. అండ్ మధ్య మధ్యలో ఎమర్జెన్సీస్ కోసం నేను బోనస్ టిప్స్ కూడా చెప్పాను. సో మేక్ షూర్ యూ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. Now the first step of your grooming routine, మీరు గెస్ చేసినట్టే, ఇట్స్ ద ఫేస్ వాష్. ఫేస్ వాష్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ యువర్ స్కిన్ కేర్ గ్రూమింగ్ రొటీన్ గైస్, ట్రస్ట్ మీ. అండ్ దీన్ని మనం ఎక్కువ షిఫ్ట్ చేయకూడదు అనమాట. అండ్ నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. సిన్స్ 1.5 years నుంచి ఒకే ఒక ఫేస్ వాష్ యూజ్ చేస్తాను. యు నో ఇట్, మూస్టాక్ ఓషన్ ఫేస్ వాష్. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్పబోతాను కూడా. అండ్ యు నో వై ఇట్ ఈస్ బెస్ట్? అఫ్ కోర్స్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ద హైయెస్ట్ రేటెడ్ మెన్స్ ఫేస్ వాష్ ఇన్ ద వరల్డ్, ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. దిస్ హ్యాస్ సాలిసిలిక్ యాసిడ్. సాలిసిలిక్ యాసిడ్ నా పింపుల్స్ ని తగ్గించడమే కాకుండా ఈ సమ్మర్ లో నా ఫేస్ కి స్వెట్ రాకుండా కూడా కొంచెం ఆపుతుంది. అండ్ ఇందులో మనకి లిక్వరైజ్ ఎక్స్ట్రాక్ట్స్ తో పాటు నియాసిన్ ఉండడం వల్ల డార్క్ స్పాట్స్ పోతాయి, ఫేస్ కి ఒక బ్రైట్నెస్ ని యాడ్ చేస్తాయి. వీ నో వీ మెన్ నీడ్ సమ్ బ్రైట్ అండ్ ఫేస్. మోస్ట్ ఆఫ్ ద మార్కెట్ లో ఉండే ఫేస్ వాషెస్ అవి ఎందుకో కానీ, బట్ ఆఫ్టర్ ఫేస్ వాష్ అప్లై చేసుకున్న తర్వాత ఇట్ ఫీల్స్ వెరీ ఫ్రెష్, ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ వస్తుంది, రోజంతా ఫేస్ లో గ్లో ఉంటుంది. అండ్ మన ఫేస్ కూడా డ్రైగా అనిపించదు అనమాట. అండ్ ఇందులో మనకి మింతోలు ఉండడం వల్ల ఇన్స్టెంట్ గ్లో, ఇన్స్టెంట్ మింటీ ఫ్రెష్నెస్ ఉంటుంది ఫేస్ మీద, విచ్ ఐ రియలీ లైక్. బట్ ఐ నో బ్రో, వాట్ ఈస్ ద బడ్జెట్? వాట్ ఈస్ ద బడ్జెట్? గెస్ వాట్, మీరు కానీ వాళ్ళ 2 కాంబో తీసుకుంటే ఒక ఫేస్ వాష్ జస్ట్ 125 rupees కి వస్తుంది. అండ్ దిస్ ఆఫర్ ఎండ్ సూన్. సో గో షాప్ నౌ, లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో ఇన్ ద పిన్ కామెంట్. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి యూజింగ్ ఏ టోనర్ ఆర్ ఏ సీరం. ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయొచ్చు, కానీ సమ్మర్కి ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకో నేను చెప్తా. సమ్మర్ అంటే లాట్ ఆఫ్ స్వెట్, అంటే క్లాగ్ పోర్స్, అంటే యాక్నే. సో ఈ టోనర్ ఆర్ సీరం ఏం చేస్తుందంటే ఆ స్వెట్ ప్రొడక్షన్ కొంచెం తగ్గిస్తుంది. కొన్ని నేచురల్ రెమెడీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ హేజల్, మన డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరికే రోజ్ వాటర్, ఇవన్నీ జస్ట్ స్ప్రే రూపంలో మీ దగ్గర ఉంచుకుంటే ఎప్పుడైతే మీకు స్వెట్ పుడుతుందో జస్ట్ టిష్యూతో తుడుచుకున్న తర్వాత ఇలా స్ప్రే చేసుకుని ఇన్స్టెంట్గా ఫ్రెష్నెస్ వస్తుంది. నేనైతే సమ్మర్లో టోనర్ యూస్ చేస్తా, వింటర్స్లో సీరమ్స్ యూస్ చేస్తా. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ జస్ట్ ద కన్సిస్టెన్సీ అంటే. బట్ టోనర్స్ ఆర్ మిస్ట్ మనకి మేజర్లీ స్వెట్ ఆపడానికి ఉపయోగపడతాయి, సీరమ్స్ ఏం చేస్తాయి. కానీ మీరు మార్కెట్లోకి వెళ్తే ఏ సీరం పడితే ఆ సీరం యూస్ చేయొద్దు. ఫస్ట్ మీకు ఉన్న ఇష్యూస్ ఏంటో మీకు తెలియాలి. మీకు ఎక్కువ యాక్నే ఉన్నాయా, ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉన్నాయా, మీకు బ్లెమిషెస్ ఎక్కువ ఉన్నాయా, స్కిన్ టోన్ పెరగాల, వాట్ ఈస్ యువర్ టార్గెట్ అనేది మీకు తెలియాలి. దాని తగ్గట్టుగా మీరు మీ సీరం సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ సి హెల్ప్స్ యువర్ ఫేస్ టు బ్రైటన్, నియాసినమైడ్ డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది, సాలిసిలిక్ యాసిడ్ యాక్నే మార్క్స్ తగ్గిస్తుంది, కోజిక్ యాసిడ్ మీ ఓవరాల్ ఫేస్ క్వాలిటీని, స్కిన్ క్వాలిటీని పెంచుతుంది. బ్రో ఇష్యూస్ ఏమీ లేవు, జస్ట్ నాకు టోనర్ ఒకటి ఉంటే చాలంటే టోనర్ ఒకటి యూస్ చేయండి. బట్ ఎస్, టోనర్ ఆర్ సీరం ఈ 2 స్టెప్స్లో ఏదో ఒక స్టెప్ మాత్రం పక్కా నేను రికమెండ్ చేస్తాను. కానీ ఇక్కడ నేను ప్రో టిప్ చెప్తా, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను నేర్చుకున్న టిప్ ఇది, ఎవరు నాకు చెప్పలేదు. డోంట్ మిక్స్ టూ మెనీ యాక్టివ్స్. ఈ వైటమిన్ సి, వైటమిన్ ఈ, నియాసినమైడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ యాక్టివ్స్ అనమాట. ఎప్పుడు ఒక్కటే యూస్ చేయాలి, అట్లీస్ట్ 2 weeks దాకానే యూస్ చేయాలి. మిక్స్కి వచ్చారు అనుకోండి ఏదో ఒకటి పడదనమాట, స్కిన్ అక్కడక్కడ ఇంకా డిగ్రేడ్ అయిపోతుంది. సో నెవర్ మిక్స్ టూ మెనీ ఇంగ్రీడియంట్స్ ఇన్ వన్ రొటీన్. స్టెప్ 4 మాయిశ్చరైజర్. చాలా మంది మన మగాళ్ళు స్కిప్ చేస్తారనమాట, ఎందుకంటే నా ఫేస్ ఆల్రెడీ ఆయిలీ ఉంటుంది, నేను ఎందుకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, నేచురల్గా మాయిశ్చరైజ్ అయిపోతుంది కదా అని చెప్పి. బట్ గెస్ వాట్, దిస్ ఇజంట్ ఆప్షనల్, యూ హ్యావ్ టు అప్లై ఇట్ ఫర్ షూర్. సో ఫస్ట్ ఫేస్ వాష్, దాని తర్వాత సీరం ఆర్ మిస్ట్
ఆర్ టోనర్, దాని తర్వాత మాయిశ్చరైజర్. చూస్ సంథింగ్ దట్ హ్యాస్ కోకో బటర్ ఆర్ మాయిశ్చర్ లాక్ టెక్నాలజీ. ఇవన్నీ చూస్ చేసుకోండి. నేను చాలా ప్రొడక్ట్స్ చెప్పాను మీకు. నేను చాలా ఇష్యూస్ గురించి మాట్లాడాను కదా, స్వెట్ గురించి మాట్లాడా, యాక్ని గురించి మాట్లాడా, బట్ హైడ్రేషన్ గురించి మాట్లాడలేదు. మీ స్కిన్కి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్కి వాటర్ పోయిపోతే ఎలా చచ్చిపోద్దో మీ స్కిన్లో క్వాలిటీ కూడా హైడ్రేషన్ లేకపోతే చచ్చిపోద్ది అనమాట. బట్ ఓన్లీ మాయిశ్చరైజర్ కెన్ ప్రొవైడ్ యూ దట్ హైడ్రేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్టెప్ నెంబర్ 5 ఈజ్ అప్లయింగ్ సన్ స్క్రీన్. ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రాసెస్లు, స్టెప్లు ఇవన్నీ కూడా జస్ట్ సోల్జర్స్ అయితే సన్ స్క్రీన్ ఈజ్ ద కింగ్. మనం డిఫరెంట్ అనుకుంటాం. సన్ స్క్రీన్ ఒక సోల్జర్ అనుకొని సీరం ఈజ్ ద కింగ్, ఫేస్ వాష్ ఈజ్ ద కింగ్ అనుకుంటాం. కానీ సన్ స్క్రీన్ ఈజ్ ఆల్సో ద కింగ్. సో ట్యాన్ అయిపోతున్నాను, నల్లగా అయిపోతున్నాను, డస్కీగా అయిపోతున్నాను, ఇవన్నీ జస్ట్ కంప్లైంట్స్. యూఆర్ నాట్ అప్లయింగ్ సన్ స్క్రీన్ జనరస్లీ. అట్లీస్ట్ 2 to 3 times అయినా రీఅప్లై చేసుకోవాలి. నాకు తెలిసి ఇవన్నీ మీరు వినే ఉంటారు, చాలా దగ్గర నేను చెప్పే ఉంటా, కానీ ఇప్పటికీ పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ మ్యాన్. అందుకే నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. జనాలు మళ్ళీ సీరియస్గా తీసుకోవట్లేదు. జనాలు ఓన్లీ అమ్మాయిలే చేస్తారు ఇవి, అబ్బాయిలు ఎందుకు చేయకూడదు? గైస్ దయచేసి ఈ మైండ్ సెట్ నుంచి మీరు బయటకు వచ్చేసాను ప్లీజ్. ఈ సన్ స్క్రీన్లో టిప్ ఏంటంటే ఓన్లీ మనకి UVA UVB రేసే కాదు, బ్లూ లైట్ బ్లాకింగ్ టెక్నాలజీ ఉండేవి కూడా చూస్ చేసుకోండి. ఓకే, నాకు తెలుసు సీరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ 3 కలిపితే చాలా కాస్ట్లీ అవుతుంది అండ్ పెద్ద టాస్క్ కూడా మనకి అప్లై చేసుకోవడానికి. సో నేనేం చేస్తానంటే ఒక సింగిల్ ప్రోడక్ట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఈ ఒక్క ప్రోడక్ట్ యూస్ చేసి విల్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ 3, అది కూడా మన బడ్జెట్లో. అండ్ ఈ ప్రోడక్ట్ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, గో చెక్ ఇట్ అవుట్. నౌ బోనస్ టిప్ అన్నా కదా, అది ఎక్కడ చెప్పబోతున్నాను. బోనస్ టిప్ అంటే యాక్నే. ఎమర్జెన్సీస్లో మనకి కరెక్ట్గా రేపే బయటకు వెళ్తున్నాం, రేపే ఫోటోషూట్ ఉంది అన్నప్పుడు యాక్నే వస్తుంది అనమాట, చిరాకేస్తుంది. వెంటనే ప్యానిక్ అయిపోయి పాప్ చేయొద్దాన్ని. దాని తర్వాత ఇంకా రిగ్రెట్ పెరుగుతుంది, అబ్బా డార్క్ స్పాట్ వస్తాయి. చెప్పాలంటే నేనే దీని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఐ యూస్ టు డూ దట్, బట్ రైట్ నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ వెన్ ఇట్ హ్యాపెన్స్ వన్ థింగ్, ఇన్వెస్ట్ ఇన్ ఏ పింపుల్ ప్యాచ్. పింపుల్ ప్యాచ్ బయట మనకు దొరికేస్తే 50 రూపీస్కో లేకపోతే 100 రూపీస్కో. ఎప్పుడైనా పింపుల్ వస్తే జస్ట్ స్లాప్ ఇట్ ఆన్ దట్ బ్యాడ్ బాయ్ అండ్ జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్ ఓవర్ నైట్, 2 daysలోనే ఇట్ విల్ బి గాన్, ట్రస్ట్ మీ. లేదు బాగా ఇన్ఫ్లమేషన్ అయింది, మీరు దాని తర్వాత పాప్ చేశారు, అక్కడ మొత్తం స్వెల్లింగ్ అవుతుంది, రక్తం వచ్చేసింది అన్నప్పుడు బౌల్ తీసుకొని అందులో ఐస్ పెట్టుకొని చల్లటి వాటర్లో మొహం పెట్టేసేయండి. ఈ మధ్య మనకి ఇన్స్టాగ్రామ్లో ఈ ట్రెండ్ బాగా అవుతుంది కదా, ఆస్ట్రో హాల్ అని చెప్పి హీస్ డూయింగ్ హిస్ మార్నింగ్ రొటీన్, ఎవ్రీ టైమ్ హీ పుట్స్ హిస్ ఫేస్ ఇన్ ద ఐస్ బౌల్. సో మీరు కూడా ట్రై చేయొచ్చు అది, లేదా జస్ట్ ఐస్ అట్లా పెట్టుకోండి, ఇట్ విల్ బి ఫైన్. బట్ లేదు బ్రో, సంథింగ్ ఐ వాంట్ రిజల్ట్ కొంచెం త్వరగా రావాలంటే బెంజాయిల్ పెరాక్సైడ్ లేదా టీ ట్రీ ఆయిల్ అని చెప్పి ఉంటుంది అనమాట. వీటిని జస్ట్ అలా అప్లై చేసుకోండి దాని మీద. మీకు ఫస్ట్ ఇరిటేషన్ తగ్గుతుంది, ఇరిటేషన్ తగ్గితే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోతుంది. గైస్ అంతే గైస్, ఇంకేం నేను చెప్పను. దీన్ని కాంప్లికేట్ దలుచుకోవట్లేదు. మార్నింగ్ స్కిప్ కొట్టినా సరే నైట్ టైం మాత్రం స్కిప్ కొట్టద్దు ఈ రొటీన్. అండ్ ఆల్సో చాలా మంది డౌట్ ఉంటుంది, బ్రో నా ఏజ్ జస్ట్ 15 మాత్రమే అప్లై చేసుకోవచ్చా? యూ కెన్ స్టార్ట్ యువర్ స్కిన్ కేర్ ఫ్రమ్ ఏజ్ 12. There is no limitation for this. Okay, కానీ choose the ingredients very wisely. ప్రతిరోజు సన్ స్క్రీన్ క్యారీ చేయండి, ప్రతిరోజు నైట్ స్కిన్ కేర్ రొటీన్ స్కిప్ చేయొద్దు. గైస్ అల్టిమేట్లీ నేను మీరు బాగుండడానికి చెప్తున్నాను, నాకేమొస్తుంది మీకు ఇది చెప్తే. సో జస్ట్ 5 minutes ఆఫ్ యువర్ టైం ఎవ్రీ డే అండ్ యువర్ సెట్ ఫర్ లైఫ్. రేపు పొద్దున 5 years తర్వాత ఆ ముందు ఉన్న 5 years మీరు మీరే అప్రిషియేట్ చేసుకుంటారు. అండ్ గైస్ do not forget to check out the links in the description and pinned comment. So if you like this video, if I made these steps little bit simple, మీకు కొంచెం క్లారిటీ వచ్చిందంటే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మేక్ షూర్ టు కామెంట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వాట్ ఆల్ పర్లేదు కదా కామెంట్ చేయండి. లెట్స్ కీప్ ద కామెంట్ సెక్షన్ వెరీ యాక్టివ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి పర్సనల్గా నాకు DM చేయొచ్చు @FashionHouse Official. కొన్ని మనం చెప్పుకోవాలి కామెంట్ సెక్షన్లో, పర్లేదు. ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, ఇట్స్ ఆల్ రైట్. అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు ద ఫ్యాషన్ వర్జ్ ఆన్ YouTube ఫర్ మోర్ ఆసమ్ గ్రూమింగ్ వీడియోస్, ఫ్యాషన్ వీడియోస్ అండ్ బియాండ్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్, రిలేషన్షిప్ అడ్వైజెస్ అన్నీ ఇక్కడ లభిస్తాయి అనమాట. సో సబ్స్క్రైబ్ అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ నెక్స్ట్.